హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి తెలియచేస్తూ, మరి ఈ స్థలానికి నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు పాల్ గారికి, వారి యొక్క సంఘ సభ్యులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. మంచిదండి ప్రియమైన దేవుని వల్లరా. అమ్మా మాట్లాడకండి, ఎవరు మాట్లాడుతున్నారు? అరే బాబు మాట్లాడు నానా. మంచిదండి. మొదటిగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఎందుకు పుట్టాడు? ఆయన పుట్టడానికి గల కారణాలు ఏంటి? ఆయన్ని ఎందుకు నమ్మాలి? అసలు మీరు ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తు వారిని నమ్మడానికి గలటువంటి కారణాలు ఏంటి? వెళ్ళి మీరు అందరూ కూడా ప్రభువుని గురించి చెప్తున్నారు, యేసు ప్రభువుని నమ్మమని చెప్తున్నారు కదా. యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏంటండి? యేసుక్రీస్తుని మేము నమ్మవలసినటువంటి అవసరం ఏముంది అని చాలా మంది రాత్రికాల సమయంలో ప్రశ్నించుకుంటే, ప్రతి వారు ఆయనను రక్షకుడిగా స్వీకరించవలసినటువంటి అవసరత ప్రతి మనిషికి ఉంది. కారణం ఏంటి అని అంటే, ఆయన ఒక వ్యక్తికి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ శక్తికి కానీ విరోధమైనటువంటి వాడు మాత్రమో కాదు. మనం యేసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకోవాలి. మనం వేరే వారి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరత మనకే లేదు. ప్రియమైన వారుల, ఎందుకు యేసుక్రీస్తు వారి గొప్పవాడు అని అంటే, బైబిల్ గ్రంథములో ఒక మాట మనకి సెలవిస్తూ ఉంటుంది. రోమాపత్రిక అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమాపత్రికలో 3:23లో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనకు తెలియజేస్తూ ఉంటాడు. చదువుదాం మన మాట. రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో దేవుని లేఖనము ఈ విధంగా మనకు సెలవిచ్చుచున్నది. దయచేసి అందరూ బైబిల్ తీసుకున్నారా? చూడండి, అందులో ఏమని రాయబడి ఉందో. ఏ భేదమును లేదు. కొందరు అంటున్నాడా, అందరూ అంటున్నాడా? అందరూ ఏం చేశారంటండి? అందరూ పాపము చేశారంట. ఒకరు కదండి, మనుషులందరూ కూడా ఏం చేశారంటండి? పాపం చేశారంట. ఇంతకీ ఏంటి ఆ పాపం? చాలా మంది అంటారు, నేను పాపం చేయలేదండి అంటూ ఉంటారు. అసలు పాపం అంటే ఏంటి? చాలా మంది అంటారు, వ్యభిచారం పాపం, లేకపోతే నరహత్య పాపం, దొంగతనం పాపం, అబద్ధం ఆడటం పాపం. మేము ఆ పాపాలు ఏమీ చేయలేదండి, యేసు ప్రభు రక్షకుడు అయితే అయి ఉండొచ్చు, ఆ పాపం నుండి విమోచన కలిగించేటువంటి శక్తి ఆయనకు ఉంటే ఉండొచ్చు, అలాంటి పాపాలు మేమేమీ చేయలేదండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. చాలా మంది నేను వ్యభిచారిని కాదు అంటూ ఉంటారు. చాలా మంది నేను నరహంతకుడిని కాదు అంటారు. చాలా మంది నేను దొంగని కాదు అంటారు. చాలా మంది నేను అబద్ధం ఆడలేదు అంటారు. రైట్, మీరు ఏమి చేయకపోయి ఉండొచ్చు, కానీ ప్రతి మనిషిలోనూ ఒక పాపం ఉండదంటే పిల్లారా, ప్రతి మనిషిలోనూ ఒక పాపం ఉండదంట. మీ గ్రంథాన్ని తెరిచి చూడండి, యాకోబు గారు రాసినటువంటి పత్రిక. మనలో ఉన్న పాపం ఏంటో దేవుడు చెప్తున్నాడు. మనం చూద్దాం ఇప్పుడు. యాకోబు గారు రాసినటువంటి పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రిక, యేసుక్రీస్తు వారు తమ్ముడైనటువంటి 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనం ఏమని రాయబడి ఉంది? కాబట్టి మేలైనది చెయ్యనెరిగి ఉండి అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును అడినాడు. పాపం అంటే ఏంటనుకుంటున్నారు? నీ సహోదరుడికి మేలు చెయ్య ఎరుగు నుండి నువ్వు మేలు చేయకపోవడమే నీలో ఉన్న పాపం. బాగా గమనించాలి, బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు వచ్చాడో, ఆయన జన్మ పరమార్థం ఏంటో, ఆయన నమ్మవలసిన అవసరంతో మనుషులకు ఎందుకు వచ్చిందో
మనం ఇప్పుడు నేర్చుకుంటున్న ప్రియమైన దేవుని వాళ్ళరా, బైబిల్ ఏమని చెప్పింది? ఏ భేదమును లేదు, అందరూ ఏం చేశారంట? పాపం చేశారు. అందరూ చేశారు పాపం. ఏంటి ఆ పాపం అంటే, చాలా మందిలో ఎదుటవానికి మేలు చేయాలనేటువంటి స్థితి ఉంటది. ఎదుటి వారికి మేలును చేయలేరు, ఎదుటి వారి మేలును ఓర్చుకోలేరు. అదే పాపం. ఈ పాపం లేదంటారా మనుషుల్లో? ఈ పాపం ప్రతి మనిషిలోనే ఉంటది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇంకో మాట చూస్తారా? సామెతల గ్రంథము 24వ అధ్యాయములో పాపం గురించి ఇంకొక మాట ఉంటుంది, మనం చూద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము చూడండి, దయచేసి 9వ వచనం చూడండి. మూర్ఖుని యోచన పాపము. చూసారండి, మూర్ఖంగా యోచించటమే ఏంటంట? పాపం. చాలా మంది మూర్ఖంగా యోచిస్తూ ఉంటారు, మూర్ఖంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ పాపం లేదంటారా మనుషుల్లో? ఏండి, ఈ పాపం లేదంటారా మనుషుల్లో? నేను పాపిని కాదనడానికి భూమి మీద పుట్టిన ఏ మనిషి కూడా చనిపోడు. అందుకని బైబిల్ చెప్తుంది అందరిలోనూ ఏముందంట? రైట్. ఇప్పుడు నిర్ణయానికి వచ్చారు. మనందరిలో ఏముందని చెప్తున్నాడు దేవుడు? పాపం ఉంది. ఈ పాపము వల్ల ఏం ప్రవేశించిందో తెలుసా? ఈ పాపము వల్ల మనిషిలోనికి ఏం ప్రవేశించిందో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా, ఇప్పుడు చూడండి, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆగండి, ఇక్కడ మరణము. మనలో పాపం ఉంది, పాపము ద్వారా ఏం ప్రవేశించిందంట? మరణము. మరణం అంటే నీతిమంతుడు చచ్చిపోతున్నాడు, అనీతిమంతుడు చచ్చిపోతున్నాడు. కనుక మరి నీతిమంతుల్లోనూ పాపం ఉందా, అనీతిమంతుల్లోనూ పాపం ఉందా అంటే శరీర మరణం గురించి కాదు ఇక్కడ రాయబడింది. బాగా గమనించాలని చెప్తున్నాను. అందుకే పాపము వల్ల వచ్చే జీతం మరణం అంటే శరీరానికి వచ్చే మరణం గురించి కాదు. ఆత్మ శిక్షలోనికి పోయేదాన్ని మరణం అన్నాడు. ఆత్మ నిత్య శిక్షలోనికి పోతుంది. మనిషిలో ప్రవేశించిన పాపం వల్ల ఆత్మ నిత్య శిక్షలోనికి పోతుంది. అదే మరణం అన్నాడు. రెండవ మరణము అన్నాడు దాని గురించి బైబిల్లో. ఏ మరణం అన్నాడు? రెండవ మరణము. పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఇప్పుడు ఈ మరణము నుండి, ఆ శిక్ష నుండి మనలను తప్పించడానికి యేసుక్రీస్తు వారు ఏ రూపంలో వచ్చాడో చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూద్దామా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అంటే పాపము వల్ల మరణము మనకొస్తే ఆ మరణము నుండి మనల్ని విడిపించడానికి పరలోకములో ఉన్న దేవుడు భూమి మీదకి రక్త మాంసములు గలవాడిగా వచ్చాడంట. ఆ రక్త మాంసముల శరీరం ద్వారా మనకు ప్రవేశించిన మరణాన్ని సిలువలో కొట్టి శిక్ష నుండి మనలను తప్పించడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి జన్మలో ఉన్న పరమార్థం అది. యేసుక్రీస్తు వారు పాపుల రక్షకుడు. ప్రతి మనిషిలో ఉన్న పాపాన్ని తీయగలిగినటువంటి సామర్థ్యము ఒక యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. ఎందుకంటే
ఆయన మరణమును జయించిన మృత్యుంజయుడు. భూమి మీదకి 2025 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టాడు. ఆయన పుట్టాడు అనడానికి భౌగోళికంగా బోల్డ్ ఆధారాలు ఉన్నాయి, చాలా ఆధారాలు ఉన్నాయి. ఆయన భూమి మీద పుట్టి ప్రపంచ పటములో మధ్యలో ఉన్నటువంటి యెరూషలేములో ఆయన పుట్టాడు. ప్రపంచంలో మ్యాప్ను చూస్తే మనమున్న ఖండం ఆసియా ఖండంలో యెరూషలేములో మధ్యలో పుట్టాడు ఆయన. ప్రపంచ మానవాళి పాపము నుండి ఆయన విమోచించడానికి పుట్టాడు ఆయన. అందుకే యేసుక్రీస్తు వారిని ప్రతి మనిషి కూడా రక్షకునిగా స్వీకరించాలి. పాపం వల్ల ఏం ప్రవేశించిందంటే మరణం ప్రవేశించిందంట. ప్రతి మనిషి కూడా ఏం చేయబడ్డాడంటే తెలుసండి. చూద్దాం సామెతల గ్రంథము 24వ అధ్యాయము. మరలా ఒక మాట చూద్దామా? సామెతల గ్రంథము 24వ అధ్యాయము చూడండి 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందో తెలుసా అండి? అందరు కూడా ఏం పట్టబడ్డారంట? చావునకై పట్టబడ్డారంట. అందరూ మరణానికి పట్టబడ్డారంట. మరణము నుండి విమోచించగలిగిన శక్తి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక్కరికే వంద. ప్రియమైన దేవుని వాళ్ళ ఆయన మరణము నుండి విమోచించగలిగినటువంటి శక్తిమంతుడు. ఇంకో విషయం మీకు చెప్తాను. ఎవరైనా తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తారు. ఏంటన్నారమ్మా? ఏంటన్నారా? బాబు ఎవరైనా ఎవరికి శిక్ష విధిస్తారు? తప్పు చేసిన వారికి శిక్ష విధిస్తారు. చట్టాలు కూడా ఇప్పుడు ఏమున్నాయి? దొంగతనం చేసిన వాడికి శిక్ష విధిస్తుంది, నరహత్య చేసిన వాడికి శిక్ష విధిస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు పాపికి రక్షణ, పాపానికి శిక్ష విధించాడు. అందుకు నమ్మాలి యేసుక్రీస్తుని. ఆయన్ని పాపిని రక్షించాడు. ఏ పాపమైతే మనిషిని పాపిగా మార్చిందో, ఏ పాపమైతే ప్రవేశించి మనిషిని పాపిగా మార్చిందో ఆ పాపానికి శిక్ష విధించాడు, పాపికి రక్షణ కలిగించాడు. చూడండి బైబిల్ ఏమనుందో. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. మీరు జాగ్రత్తగా చదవాలి, అందరూ కూడా తీయాలి. రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. 4వ వచనం గడికి అర్థం చేయండి అమ్మా. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారార్థ నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు, జాగ్రత్తగా మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోండి అన్నమాట, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడా, పాపికి శిక్ష విధించాడా? బాగా అండర్లైన్ చేసుకోండి అన్నమాట. యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమమయుడంటే పాపిని రక్షించేవాడు, పాపానికి శిక్ష విధించేవాడు. అంటే ఏంటన్నారా? ప్రతి మనిషిలో ఏముందని చెప్తుంది బైబిల్? పాపం ఉంది. ఏంటి ఆ పాపం? ఎదుటి వారికి మేలు చేయనెరిగియుండు మేలు చేయకపోవటమే పాపం. ఎదటి వారి గురించి మూర్ఖంగా ఆలోచించటమే పాపం. పాపము వల్ల వచ్చే జీతమే మరణం. ఇప్పుడు ఈ మరణం నుండి మనల్ని తప్పించడానికి, అంటే మరణము అంటే ఏదో మరలా మన శరీరం మరణం వల్లే మనం కూడా మరణిస్తాం అనుకోకండి. చావు లేదు, శిక్షలో ఉంటామని అర్థం. రెండవ మరణం అంటే అర్థం ఏంటి తెలుసండి? నరకములో
ఏమారదంట? అగ్ని ఆరదు, అది శిక్ష. అదే రెండవ మరణం. మరి శిక్ష నుండి తప్పించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు వారు అక్కడికి మాత్రమే ఉంది. అందుకే ఆయన ఏం చేస్తాడనంటే పాపికి రక్షణ కలిగించాడు, పాపానికి శిక్ష విధించాడంట. పాపికి రక్షణ, పాపికి రక్షణ, పాపానికి శిక్ష. మీరు చదవాలి, మరలా ఆ మాట చదవాలి. ఏమన్నది? ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అని ఉంటది. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. శిక్షను తప్పించుకోవాలంటే ఎవరు నమ్మాలంట? ఎవరు నమ్మాలంటండి? యేసుక్రీస్తు ప్రభువుల వారు నమ్మాలంట. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక మంచి మాటను మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు శిక్షలోనికి రాక మరణములో నుండి, చూసారండి, జీవములోనికి. అందుకని యేసు ప్రభు వారిని భూమి మీద మనము స్వీకరించాలి, విశ్వసించాలి. ఆయన నమ్మటం వల్ల మనకేముందంట? రక్షణ, పాపానికి శిక్ష. ఆయన ఎవరికి విరోధి కాదు. ఆయన ఎవరికి మరి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఎవరికి కూడా విరోధమైనటువంటి లక్షణాలు కాదు. బైబిల్ సెలవిస్తుంది ఏమనంటే ఆయన పాపులను రక్షించుటకు భూమి మీదకే వచ్చిన రాయి కూడా ఉంది. ఎవరు రక్షించడానికంటండి? పాపులను రక్షించడానికి. యేసుక్రీస్తు వారు ఎప్పుడో ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణము విలువ, ఆయన పెట్టబడిన ప్రాణం విలువ మనం తెలుసుకుంటే మనమందరం కూడా మరణములో నుండి ఎందులోనికి దాటేస్తామంట? జీవములోనికి. మరణములో నుండి జీవములోనికి దాడతామంట. ఆయన త్యాగం చేసి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు మనమేం చేయాలి? మనమేం చేయాలి? మన పని ఏంటి? మనకేమైనా పని ఉందంటారా? పని లేదంటారా? మనకు కూడా ఒక పని ఉంది. ఏం పని చెప్పాడు మనకి? యాకోబు రాసినటువంటి పత్రిక చూద్దామండి. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం ఏమని రాయబడం? చదవాలి. పాపిని వాని తప్పు మార్గము నుండి అని ఉంటుంది అక్కడ. పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి, అంటే శిక్షలో నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. మనకు అప్పగించిన పని ఏంటో తెలుసండి? అనేకమైన ఆత్మలు రక్షించే పని మనకే అప్పగించాడు. పాపమునకు శిక్ష విధించిన క్రీస్తు వైపునకు సమాజాన్ని మలచవలసినటువంటి మరి ఒక పనిని మనకి దేవుడు అప్పగించాడు. పిల్లరా, యేసుక్రీస్తు యొక్క జన్మ పరమార్థం ఏంటంటే పాపులను రక్షించుటకు వచ్చాడు. మనలో ఉన్న పాపము నుండి మనకు విడుదల కలిగించడానికి వచ్చాడు. ఆయన పాపిని శిక్షించలేదంటండి. పైనలుగా నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. జాగ్రత్తగా వినండి. పైనలుగా ఒక మాటను చెప్పి నేను ముగించేస్తాను. ఎవరైనా చాలా మంది భూమి మీద మనం చూస్తే మన తప్పు మనం చూడం గాని ఎదట వాని తప్పును చూసి మాత్రం శిక్షించడానికి ప్రయత్నం చేస్తామా చేయమా? బాబు అక్కడంతా సౌండ్ ఆపండి బాబు. వెనకాల నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను, మీరు వెనకాల మాట్లాడేస్తున్నారు. జాగ్రత్త వినాలి, డిస్టర్బ్ ఉండకూడదు. వాక్యం చెప్పేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి దేవుని వాక్యం. అంటే మీరు జాగ్రత్తగా వింటే బైబిల్లో దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా మనం ఆలోచించగలిగినట్లయితే చాలా ప్రాముఖ్యమైన మాటను పిల్లలు. మనము ఎదట వాడి తప్పులను చూస్తాం కానీ మన తప్పును మాత్రం మనము చూడం. ఎదట వాడి తప్పును బట్టి
అలాంటి వారిని శిక్షించడానికి ప్రయత్నం చేస్తాం. ఒకనాడు ఒక వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీ, ఆవిడ వ్యభిచారం చేస్తుండగా ఆ యూదులు చూశారు. ఆ యూదులలో ఒక వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చారు. యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చి ధర్మశాస్త్ర ప్రకారము, అంటే చట్ట ప్రకారము, దేని ప్రకారం? చట్ట ప్రకారము ఈవిడ చేసిన పాపాన్ని బట్టి రాళ్లతో కొట్టి చంపాలి. కానీ నువ్వేదో దేవుని కుమారుని అంటున్నావు, పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చానంటున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటో చెబుతావని, నీ తీర్పు ఎలాగుండదు, నీ చట్టం ఎలాగుండదు అది తెలుసుకుందామని ఈ స్త్రీని నీ దగ్గరికి తీసుకొచ్చాము అన్నారు. మరి ఏం చేద్దాం అన్నాడు. వారు బాబు నేనేం చేద్దామంటాను, మీ ధర్మశాస్త్రానికే నేను సపోర్ట్ చేస్తాను. మీలో పాపము లేని వాడు మొదట ఆమె మీద రాయి వేసి చంపేయండి అన్నాడు. యేసుక్రీస్తు వారి తీర్పు ఎలా ఉందో చూసారా? ఎవరికి అప్పగించేసాడు తీర్పు? ప్రజాకోర్టులో ప్రజలకే అప్పగించేశాడు తీర్పు. నేను తీర్పు తీర్చడానికి రాలేదు, నేను శిక్ష విధించడానికి రాలేదు. ప్రతి మనిషిలో ఉన్న పాపానికి శిక్ష విధించి పాపము చేత పట్టబడిన ప్రతి మనిషిని పాపము నుండి రక్షించడానికి నేను భూమి మీదకి వచ్చాను అని చెప్పి, మీలో పాపము చేయని వాడు మొదట ఆమె మీద రాయి వేసి చంపేంటి అన్నాడు. అప్పుడు అందరూ రాళ్ళు పట్టుకుని వచ్చారంట. రాళ్ళు పట్టుకుని వచ్చి ఆమెకు ఎప్పుడు యేసుక్రీస్తు వారు అవకాశం ఇస్తే అప్పుడు చంపేదామని చూస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, మీలో పాపం చేయని వాడు మొదట ఆమె మీద రాయి వేసి చంపేయండి అన్నాడు. ఆయన అలాగూ చెప్పి నేల మీద ఏవో రాయిచ్చినాడంట. అలా రాయిచ్చినటువంటి సమయాల్లో అందరూ కూడా తెచ్చిన రాళ్ళు అక్కడ విడిచిపెట్టి ఎవరికి వారు తలదించుకుని వెళ్ళిపోయారంట. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, అమ్మా నిన్ను శిక్షించడానికి వచ్చిన వారు ఎక్కడా అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర ఆవిడ అంటుంది, నన్నెవ్వరూ శిక్షించలేదు ప్రభువా, అందరూ వెళ్ళిపోయారు అన్నాడు. అనగానే యేసుక్రీస్తు వారు కూడా అంటున్నాడు, అమ్మా నేను కూడా నీకు శిక్షను విధించను, నీకు శిక్ష విధించడానికి రాలేదు, వారి యొక్క అజ్ఞానపు తీర్పులో నుండి నిన్ను రక్షించడానికి నేను భూమి మీదకి వచ్చాను, పాపికి రక్షణ కలిగించడానికి వచ్చానని చెప్పి, ఇక మీదట నీవు ఎన్నడూ కూడా పాపం చేయక సమాధానము గలదానివై వెళ్ళమని ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చి ఆమెలో ఉన్నానికి పాపానికి శిక్ష ఆమె విధించుకునేలాగా చేసి ఆమె ఆత్మను ఆమె రక్షించుకునేలాగా మంచి బోధ యేసుక్రీస్తు వారు ఆవిడకి అందించాడు. ఆమె అప్పటి నుండి ఏ పాపము చేయలేదు, ఆమెను ఆమె రక్షించుకుంది యేసుక్రీస్తు ద్వారా. ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి అంటే యేసుక్రీస్తు వారు రక్షకుడని స్వీకరించాలి. యేసుక్రీస్తు వారు పాపానికి శిక్ష విధించాడు, పాపికి కాదు. పాపికి శిక్ష విధించేవాడు కాదు యేసుక్రీస్తు వారు, పాపులను రక్షించడానికి వచ్చిన వాడు. ఒక్క మాట చూసుకుని మనం ముగించేసుకుందాం, జాగ్రత్తగా చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చాడంట. ఎవరిని? పాపులు. ఎవరు పాపులు? మూర్ఖంగా యోచించే వారే పాపులు. ఎవరు పాపులు? ఎదుటి వారికి మేలు చేయలేని వారే పాపులు. ఈ పాపులందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు గనక మేము పాపినని దేవుని దగ్గర ఒప్పుకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచితే మీరు మరణములో నుండి ఎందులోని దాటిపోతారు, క్షేమములోనికి దాటిపోతారు. ఆ శిక్ష నుండి తప్పించడానికి యేసుక్రీస్తుని మీరందరూ కూడా స్వరక్షకునిగా స్వీకరించాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.